సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజెల్. మరి కథ విందామా? చిన్ని తల్లి ఏంజెల్, నిన్నటి కథలో రాజుగారి నిర్ణయానికి బాధపడ్డ సంజీవకుడు వాళ్ళ నాన్న చెప్పే సింహం ఒంటె కథ గుర్తు చేసుకుంటుండగా దాన్ని దమనకుడు చెప్పవా అంటూ అడిగాడు కదా, అదేంటో ఇప్పుడు విందామా? విందాం మమ్మీ. మలయ పర్వతాన్ని ఆనుకొని ఓ అడవి ఉంది. ఆ అడవికి దర్పసారం అనే పేరుగల సింహం రాజుగా ఉండేది. అడైతే పింగళకుడు పింగళకుడు వేరే అడవికి రాజు. అంటే మమ్మీ ప్రతి అడవికి ఒక రాజు ఉంటాడా? హా, అవును నాన్నా, ప్రతి రాజ్యానికి రాజులు వేరువేరుగా ఉంటారుగా, అలాగే ప్రతి అడవిలో సింహాలు కూడా ఉంటాయి. ఓహో అలాగా. అలా ఆ రాజుకి ఓ కాకి, ఓ నక్క, ఓ పులి మంత్రులుగా ఉండేవి. ఈ మంత్రులు అడవిలో తిరుగుతూ ఉంటే ఓ రోజు ఒక ఒంటె వాటి కంటబడింది. అప్పుడు ఆ ముగ్గురు మంత్రులు ఎక్కడ్నుంచి ఇక్కడికొచ్చావు అని అడిగాయి ఆ ఒంటెను. అప్పుడు ఒంటె ఇలా అంది, నేనొక వర్తకుడి దగ్గర ఉండేదాన్ని. అతను నా చేత అంతా ఇంతా కాదు, చెప్పలేనంత బరువు మోయించేవాడు. బరువు మోస్తూ మోస్తూ చాలా సంవత్సరాలు తిరిగాను. ఇక నా వల్ల కాదనిపించింది. అంతే, అక్కడ్నుంచి పారిపోయి ఇదిగో ఇలా ఇక్కడికి వచ్చాను అంది ఒంటె ఎంతో నీరసంగా. మంచి పని చేశావు, లేకపోతే అంతలేసి బరువులు మోయిస్తాడా అని సమర్థించాయి ముగ్గురు మంత్రులు. ఆ మాటలకు ఒంటె, చూస్తుంటే మీ ముగ్గురు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. దయచేసి మీతో పాటుగా ఈ అడవిలో నన్ను తిరగనిస్తారా అని బతిమలాడింది. అందుకు సమాధానంగా ఆ ముగ్గురు మంత్రులు ఇలా అన్నారు, తిరగనివ్వడానికి మేమెవరం? మేమేం రాజులం కాదుగా, మంత్రులం అంది నక్క. వెంటనే పులి అందుకుంటూ, నువ్వు ఈ అడవిలో తిరగాలంటే ఇక్కడి మా రాజు దర్పసారం, అదే మా సింహం, నీకు అనుమతివ్వాలి. ఆయనకు నిన్ను పరిచయం చేస్తాం. నీ గురించి 4 మంచి మాటలు కూడా చెబుతాం. తర్వాత నీ అదృష్టం. అనుమతి లభించింది ఎంచక్కా కలిసి తిరుగుదాం. లేదంటే అప్పటి సంగతప్పుడు ఆలోచిద్దాం, సరేనా అన్నది పులి. వెంటనే కాకి మధ్యలో చేరి, నువ్వేం భయపడకు, నీకు మేమున్నాం, మాతోరా అంది ఆప్యాయంగా. కాకి మాటలకు ఒంటె ఆనందానికి హద్దులు లేకపోయాయి. వాటి వెంట రాజు దగ్గరకు చేరుకుంది. నమస్కరించి రాజు ఎదుట మౌనంగా నిలుచుంది. అప్పుడు రాజు, ఎవరు నువ్వు అని అడిగాడు. ఒంటె ఎవరన్నది వివరంగా చెప్పింది పులి. అప్పుడు రాజు, అలాగా, నీకేం భయం లేదు. ఈ రోజు నుంచి ఈ ముగ్గురితో పాటు నువ్వు కూడా నా మంత్రివే. ఈ అడవి మనది, నీ ఇష్టం, ఎక్కడ పడితే అక్కడ తిరుగు అని అభయమిచ్చాడు రాజు. ఒంటెకు పట్టపగ్గా లేకపోయాయి రాజుగారు ఇచ్చిన అనుమతికి. ఎంతో ఆనందించింది. అలా హాయిగా కొంతకాలం గడిచింది. ఒకరోజు తన మంత్రులు నలుగురిని పిలిచి ఇలా అంది సింహం, ఈ మధ్య నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. నీరసంగా ఉంటుంది. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. వేటాడడం ఇక నా వల్ల కాదు. అందుకని అంటూ తటపటాయిస్తూ ఉండగా మంత్రులు, చెప్పండి మహారాజా, ఏం చెయ్యమంటారు అని అడిగాయి. దానికి సింహం ఇలా అంది, నా ఆరోగ్యం కుదుటపడేదాకా మీరే నాకు ఆహారాన్ని సమకూర్చాలి. ఏం చేస్తారో
ఎలా చేస్తారు, కానీ మీరు నాకు ఈ సాయం తప్పకుండా చెయ్యాలి అని అభ్యర్థించింది. అమ్మో, ఇదేంటిది, ఇదెలా సాధ్యం అంటూ కంగారు పడ్డారు మంత్రులంతా. మహారాజా, మా గురించి మీకు తెలియనిదేముంది, మేమసలే చిన్న ప్రాణులం. ఉన్నామంటే ఉన్నాం, లేదంటే లేదు. మీరు వేటాడి ఆహారాన్ని సంపాదిస్తే, మీరు తినగా వదిలేస్తే ఆ వదిలేసిన దానిని తిని బతికేవాళ్లం. మేము మీకు ఆహారాన్ని సంపాదించి పెట్టడమంటే సాధ్యమైన పనేనా? అంత శక్తి మాకుందా అంది కాకి. లేదు, నాకూ తెలుసు, కాని ఏం చేస్తాను చెప్పండి, లేచి తిరగలేకున్నాను. అందుకనే చెబుతున్నాను, నా ఆరోగ్యం కుదుటపడే వరకు మీకు తోచింది, మీకు దొరికిన మాంసమే తీసుకొని రండి, అదే సర్దుకుంటాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంది సింహం ఎంతో బతిమలాడుతూ. తప్పదిక రాజు ఆజ్ఞను పాటించి తీరాల్సిందేననుకున్నది మంత్రివర్గం. అడవిలోకి బయలుదేరి తలా ఓ దిక్కుని ఎంచుకొని గాలించాయి. ఎక్కడా ఎవరికీ మాంసమే దొరకలేదు. అదేంటి మమ్మీ, అంత పెద్ద అడవిలో మాంసమే దొరకలేదా? అంతే కదా తల్లి, ఒక్కోసారి మనం అనుకొని వెళ్లే పనులు సజావుగా సాగవుగా, అది దైవ నిర్ణయం. అయితే మమ్మీ, ఇప్పుడు మాంసం దొరకకుండా పోవడం కూడా దైవ నిర్ణయమేనా? ఇలాంటి చలాకి ప్రశ్నలు భలే వేస్తావు చిన్ని తల్లి. చూద్దాం తర్వాత ఏం జరిగిందో, అసలెందుకు అలా అవుతుందో. అలా తలో దిక్కుని ఎంచుకొని గాలిస్తూ ఉన్నా కాని ఎవ్వరికీ మాంసం కూడా దొరకలేదు. మధ్యాహ్నమయ్యింది. ఓ చోట కలుసుకుంది మంత్రివర్గం. నీక్కూడా చిన్న మాంసం ముక్కైనా దొరకలేదా అని కాకిని అడిగింది నక్క. మీకే దొరకనప్పుడు నాకు ఎలా దొరుకుతుంది? బాగుంది నువ్వు అడగడం అంది కాకి కోపం తెచ్చుకుంటూ. ఊరుకో అంటూ సముదాయించింది ఒంటె. పాపం, ఆకలితో రాజు నకనకలాడుతూ ఉంటాడు. మనమేదో తెస్తామని పెడుతామని ఎదురు చూస్తూ ఉంటాడు. అయినా ఏమీ తేకుండా వట్టి చేతులతో వెళ్లడం సాధ్యమేనా? అలా వెళ్లడం సబబేనా? నేనైతే చూసి తట్టుకోలేను అంది బాధపడుతూ నక్క. ఎన్నాళ్ళు రాజు వేటాడి తెస్తే మనం హాయిగా తిని కడుపు నింపుకున్నాం. ఇప్పుడు రాజుకి అనారోగ్యం, లేవలేని పరిస్థితి. పాపం, అడగక అడిగాడు ఇంత మాంసం తెచ్చిపెట్టమని. కాని తీసుకురాలేకపోయాం. మనమే మంత్రులం. చాలా సిగ్గుగా ఉంది అంది కాకి. పులి ఒంటె నిస్సహాయంగా చూస్తూ నిలుచున్నాయి. మీరేమీ మాట్లాడరేంటి అని అడిగింది నక్క. ఏం మాట్లాడమంటావు? ఏమీ చేయలేని పరిస్థితి. మేము దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాం అన్నది పులి. ఇంతలో ఒంటె అటుగా నడిచి వెళ్ళింది. చిగురాకుల కొమ్మ కనిపించింది దానికి. తినడానికి వెళ్ళింది దానిని చూసి. అదేంటి మమ్మీ, వాళ్ళ ఫ్రెండ్స్ అంటమండి అక్కడ ఆకలితో ఉంటే వంట మాత్రం వాళ్ళందరినీ వదిలిపెట్టి అలా వెళ్ళిపోయింది తినడానికి. అలా వెళ్ళొచ్చా? వాళ్ళని కనీసం రమ్మనైనా తినడానికి పిలవలేదా? కాదు నాన్నా, ఒంటె తినే ఆహారం అవి తినలేందుగా. ఎందుకు? ఎందుకంటే ఒంటె శాకాహారి, కాని మిగిలిన ఆ మంత్రులు శాకాహారులు కావుగా, వాటికి మాంసం కావాలి, అందుకని. శాకాహారి అంటే ఏంటి మమ్మీ? శాకాహారి అంటే వెజిటేరియన్. ఓహో, అంటే వంటే ఓన్లీ వెజిటేరియనా? అంతే నాన్నా. అలా ఒంటె తన ఆహారం కోసం దూరంగా వెళ్ళగా, అదే అవకాశంగా కాకి నక్కా పులితో రహస్యంగా ఇలా అంది. మనం చేస్తున్నది తప్పు, పాపం అనుకోకపోతే అదిగో ఆ ఒంటెను చంపితే ఈ రోజుకి మన రాజుకి ఆహారం దొరికినట్టే. రాజుగారు కడుపు నిండా తినగా మిగిలింది మనం ముగ్గురం ఓ 4 రోజులు తినచ్చు. ఏమంటారు అని. అయ్యో, వంటే వాళ్ళల్లో ఒకరి కదా మమ్మీ. అయినా ఫ్రెండ్ని అలా చెయ్యాలని కాకి ఎందుకు అంత బ్యాడ్గా ఆలోచించిన మమ్మీ? అవును, నిజంగానే చాలా బ్యాడ్ ఆలోచన కదా. నాకు నీలాగే అనిపిస్తోంది నాన్నా. చూసావా, ఫ్రెండ్స్ అని నమ్మేవాళ్లే మనకు ఎంత ప్రమాదాన్ని కలిగిస్తారో. అందుకే ఎవరినీ ఎక్కువగా నమ్మకూడదు అంటారు పెద్దవాళ్ళు. నిజమే మమ్మీ, ఇక మీద నుంచి నువ్వు ఎలా చెప్తే నేను అలానే నడుచుకుంటాను. వెరీ గుడ్ నా తల్లి. అలా కాకి చెప్పిన ఆలోచనకి నక్కా పులి భయపడ్డంతగా వణికిపోయాయి. తరువాత నక్క కలుగజేసుకొని ఇలా అంది. పిచ్చెక్కిందా నీకు?
ఒంటెను చంపుదామంటావా? ఈ సంగతి రాజుకు తెలిసిందనుకో మన ప్రాణాలు పోతాయి అని అనగానే పులి మధ్యలో కలుగజేసుకొని మహారాజు మంత్రి పదవి ఇచ్చి మరీ ఒంటెను గౌరవిస్తున్నాడు. ముందు అది తెలుసుకో అంది కోపంగా. అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఆకలి బాధతో ఉన్నవాడికి ఇది మంచి ఇది చెడు అని తెలియదు. పొట్ట నింపుకోవడమే ప్రధానమనిపిస్తుంది. తను పెట్టిన గుడ్లనే ఆకలికి తట్టుకోలేక పాము మింగేస్తుంది. అలాగే తన కన్న పిల్లల్నే ఆకలికి తట్టుకోలేక పులి చంపి తింటుంది. ఇది అంతే అంది కాకి. ఆకలి బాధను ఓర్చుకోలేక కన్న పిల్లల్నే తాము తింటాయని కాకి అన్నదానికి పులి బాధపడింది. అయితే ఆ బాధను కనబరచకుండా ఇలా అంది. ఆకలి బాధను తట్టుకోలేక మహారాజు ఒంటెను చంపి తింటే తినని, అది వేరే విషయం. మనం చంపడం మాత్రం తప్పు. రాజు ఆహారాన్ని వెతకమన్నాడు. వెతికాం, దొరకలేదు. ఆ సంగతే వెళ్ళి చెబుదాం, తర్వాతేం జరుగుతుందో చూద్దాం అని పులి అనగా, సరే పదండైతే అంది కాకి విస్తుగా గాలిలోకి ఎగురుతూ. పులి నక్క దానిని అనుసరించాయి. ఒంటెను రమ్మని ఈ మూడు పిలవలేదు. ఒంటె రాలేదు. అది ఆకులు మేస్తూ ఉన్న చోటనే ఉండి కడుపు నింపుకుంటోంది. రాజు దగ్గరకు చేరుకున్నాయి పులి, నక్క, కాకి. ఆకలితో ఉన్న ఆ సింహం ఆహారమేది అని అడిగింది. దొరకలేదు మహారాజా, ఎంతగానో కష్టపడ్డాం. ఎక్కడ పడితే అక్కడ వెతికాం, ఇంత కూడా దొరకలేదు అంటూ బాధపడింది మంత్రివర్గం. ఒక పని చేయండి మహారాజా, ఆహారం దొరకలేదని బాధపడకండి, నన్ను తినండి, మీ ఆకలి తీర్చుకోండి అంటూ ముందుకొచ్చింది కాకి. దాన్ని పక్కకి లాగి నక్క ఇలా అంది. కాకికేం తెలుసు మహారాజా, అదెంత జీవి, పిడికడు కూడా ఉండదు. దాన్ని చంపి తిన్నారన్న మాటే కాని మీ ఆకలి తీరదు. నన్ను చంపి తినండి, మీ కడుపు నింపుకోండి అంటుండగానే పులి ఇలా అంది. మహారాజు ఆకలి తీరాలంటే ఆ కాకి సరిపోదు, నక్కగా నువ్వు సరిపోవు. నేను సరిపోతాను రాజుకి. అందుకే రాజా, నన్ను చంపి హాయిగా తినండి, మీ ఆకలి తీర్చుకోండి. సింహం ముందు మోకరిల్లింది పులి. నేనంటే నేనంటూ తనకి ఆహారమవుతామని మంత్రులు ముగ్గురు ముందుకు వచ్చేశారు. ఇదంతా చూసిన సింహానికి చెప్పలేనంత బాధ కలిగింది. మమ్మీ, నిజంగా వీళ్ళందరూ సూపర్ కదా. ఫ్రెండ్స్ అంటే వెళ్ళలాగానే ఉండాలి కదా. అంతే కదా నాన్నా, నిజమైన స్నేహితులు ఎప్పుడూ ఇలాగే ఉంటారు. అందుకే ఎప్పుడూ మనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండాలి. మమ్మీ, మరి నాకేమో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు తెలుసా? వావ్, నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు చెప్పు. మా బెస్ట్ ఫ్రెండ్స్ స్నిక్కిత, సిహాన్, ఇంకా ప్రవచన్, ఆ తర్వాత లిల్లీ, లోకి. వీళ్ళ నా బెస్ట్ ఫ్రెండ్స్. వావ్, సూపర్. మా చిన్ని తల్లికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో. సరే, కథలోకి వెళితే ఇదంతా విన్నటువంటి పులి ఎంతో బాధపడుతూ హరిహరి అంటూ చెవులు మూసుకొని ఇలా అంది. మతులు పోయాయా మీకు? మిమ్మల్ని చంపి నేను ఆకలి తీర్చుకోనా? బుద్ధుండే మాట్లాడుతున్నారా మీరు? మంత్రుల్ని చంపి పొట్ట నింపుకోవడం ఎంత పాపం! ఒకవేళ తిన్నానే అనుకోండి, రేపు రాజ్యంలో తలెత్తుకుని తిరగగలనా? వద్దు, మీ మాటలతో దయచేసి నన్ను చంపకండి, ఆకలితో ఉంటే ఉంటాను అంది సింహం. మీరు ఊరుకోండి మహారాజా, మీకేం తెలియదు అంది నక్క. పులితో ఇలా అంది అంతలోనే. నువ్వు మహారాజుకి ఆహారం కావడం పద్ధతి కాదు, తొందరపడకు. నాకంటే ఆ కాకి కంటే నీకు బలం ఎక్కువ. ఇవాళ ఆహారం దొరకలేదు, రేపు దొరుకుతుంది, నువ్వు తెచ్చి పెట్టగలవు. అందుకని నువ్వుండు, నేనో కాకో రాజుకి ఆహారమైపోతాం. ఆ మాటలకు పులి కాదు అంది. అవునన్నాయి నక్క, కాకి. రాజుకి ఏదీ అంతు చిక్కడం లేదు. ఆత్మార్పణకి మంత్రులు ముగ్గురు పోటీపడడం మాత్రం బాలే ముచ్చటనిపించింది. అంతలో కనిపించని సాటి మంత్రుల్ని వెతుక్కుంటూ అక్కడికి రానే వచ్చింది ఒంటె. నక్క, కాకి, పులి తనంటే తనంటూ మహారాజుకి ఆహారమయ్యేందుకు ముందుకు రావడం, ఆకలి తీర్చుకోమని చెప్పడంలో వాటి త్యాగం గొప్పది అనుకుంది ఒంటె. తానెందుకు త్యాగి కాకూడదు అనుకుంది. అనుకుంటూనే సింహంతో ఇలా అంది. మహారాజా, రండి, ఆనందంగా నన్ను ఆరగించండి. నాకెవ్వరూ లేరు, నేను ఎవరికీ ఏమీ కాను. నేను చనిపోయినందువల్ల వచ్చేటువంటి నష్టం కూడా ఏమీ లేదు అంది కల్మషం లేని హృదయంతో.
అప్రయత్నంగా ఒంటె మాటలు విని కథ కొలిక్కి వచ్చింది అనుకుంది కాకి. నక్కని చూసింది. అంతే, నక్క ఇలా అందుకుంది. మంచి మాటన్నావు. ఎవరికీ ఏమీ కాని నిన్ను రాజు ఆహారంగా స్వీకరించడంలో తప్పులేదు. పైగా సేవకుడిగా మహారాజు ఆకలి తీర్చడం నీ కర్తవ్యం. చాలా గొప్ప ఆలోచన. ఈ ఆలోచనతో నువ్వు నేరుగా స్వర్గానికి పోతావు, అందులో అనుమానం లేదు అంది. కాకి కూడా చొరవ తీసుకొని, మహారాజా, ఆలస్యం చేయకండి, ఒంటెను ఆరగించండి. మీరు ఆకలిని అసలే తట్టుకోలేరు, మాకు ఆ సంగతి తెలుసు అన్నది కాకి. వెంటనే నక్క, మీరు ఇందుకు ఒప్పుకోకపోతే మేమంతా తలలు కొండకేసి కొట్టుకొని చచ్చిపోతాం. ఒప్పుకోండి మహారాజా, ఒంటెను కడుపారా తినండి అనగానే మిత్రుల వంచన తెలుసుకోలేని ఆ తెలివి తక్కువ ఒంటె కూడా, ఇంకెందుకు ఆలస్యం, తినండి మహారాజా, నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి అంటూ సింహం ముందు మోకరిల్లింది. తినండి మహారాజా, తినండి అంటూ ముక్త కంఠంతో అరిచాయి కాకి, నక్క, పులి. సింహాన్ని ఉసిగొలిపాయి. ఆలోచించుకునే అవకాశం లేకుండా చేశాయి. ఆకలితో దహించుకుపోతున్న సింహం ఒంటె మీద పిడుగులా పడింది. దాని కండలు కొరికి తినేసింది. ఆఖరికి ఒంటె చచ్చిపోయింది అంటూ కథ ముగించాడు సంజీవకుడు. చూసావచ్చిని తల్లి, మనతో బాగున్న వారందరూ మంచి ఫ్రెండ్స్ అనుకోకూడదు. వారితో చేసే స్నేహాన్ని బట్టి వారి గుణగణాల్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. వారు చేసే మంచితో పాటు చేసే మోసాల్ని కూడా ముందుగానే గ్రహించగలగాలి. తప్పు అనిపించినప్పుడు వారికి చెప్పి మార్చే ప్రయత్నం చేయాలి. కానీ అలా మన వల్ల కాని పక్షంలో విడిపోయి దూరంగా బ్రతకడం క్షేమం. సరేనా? సరే మమ్మీ. అయినా అవన్నీ నాకు చెప్పడానికి నువ్వు దాది నాకున్నారు కదా. అదేంటి తల్లి, ఎప్పుడూ నేను డాడీ నీ వెంటే ఉంటాంగా. కానీ కొన్ని సందర్భాల్లో నువ్వే కొన్ని ఆలోచనలు, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ కథను నువ్వు బాగా గుర్తు చేసుకోవాలి. అర్థమయ్యిందా? అలాగే మమ్మీ. వెరీ గుడ్ ఏంజెల్. మమ్మీ, సరే తర్వాత ఏమయ్యండి? తర్వాత ఏం జరిగిందో రేపు వింటాం. ఇప్పుడు సమయమైంది కదా. సరే మమ్మీ.